అలా కాకుండా ఇంకా ఇంట్లోనే ఉండి తనకి వాళ్ళకి సంబంధం లేనట్టుగా నార్మల్గా ఉంటే దాన్నే ఉంటారు మంజు. గతం గుర్తుకు రాలేదు అనే కదా అర్థం. మీరు తను కనీసం కూడా చలించలేదని అంటున్నారు సత్య గారు. కళ్ళల్లో నీళ్లు కూడా రాలేదంటున్నారు. కానీ తను తలదించుకునే మనసులో బాధపడుతూ ఏడుస్తూ ఉన్న సిరిని నేను గమనించాను. నువ్వెన్నైనా చెప్పు మంజు, మోహన్ శ్రీవల్లిలు ఒకరిపై ఒకరు చూపించిన ప్రేమని నేను కళ్ళారా చూశాను. వాళ్ళిద్దరిలో ఒకరు చనిపోయారని మరొకరికి తెలిసినా నువ్వనేలా తలదించుకొని బాధపడ్డం అనేది జరగని పని. సో సిరికి గతం గుర్తుకు రాలేదని నేను నమ్ముతున్నాను. అంటే అప్పుడు శ్యామ్ అబద్ధం చెప్పినట్టా? అయ్యుండొచ్చు. మీలా నేను తొందరగా నమ్మలేను సత్య గారు. కానిస్టేబుల్ కదా, నువ్వు నమ్మడానికి కొంచెం టైం పడుతుందిలే మంజు. మీరు నమ్మండి సత్య గారు, తను నాటకం ఆడుతుందని నేను నిరూపిస్తాను. మంజు, ఏంటి పరిస్థితి? ఇంట్లో ఏం జరుగుతోంది? ఏం చెప్పాలి మేడం, ఎవరికి వారు ఎవరి ప్లానుల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సిరి పరిస్థితి ఏంటి మంజు? తనకి గతం గుర్తు రాలేదని గట్టిగా చెప్తుంది. సత్య గారు కూడా సిరి మాటనే నమ్ముతున్నారు. నిన్ను నమ్మకుండా సిరిని నమ్మడం ఏంటి మంజు? సత్య చేస్తోంది కరెక్ట్ కాదు. జరిగిన సంఘటన అలాంటిది మేడం. ఆ సిచ్యువేషన్లో మీరున్నా సరే సిరినే నమ్ముతారు. అంతలా ఏం జరిగింది మంజు? లేకపోతే గతాన్ని మర్చిపోయిన ఈ బుర్రనైనా బాధ చేయదేవుడా. అయ్యో అయ్యో దేవుడా. అమ్మ సిరి, సిరి కూడా గట్టిగా ఫిక్స్ అయిందన్నమాట. ఇది మణెమ్మ సిరులు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకంలో అనిపిస్తుంది మేడం నాకు. మణమ్మ గారు అంతటితో ఆగలేదు మంజు, ఇంకో పని కూడా చేసింది. ఏంటి మేడం? మణమ్మ గారు హైకోర్టు లాయర్ని కలిశారు. ఆయనకి లాయర్గా మంచి పేరుంది. కేసు ఒప్పుకున్నారు అంటే ఖచ్చితంగా గెలవడం ఖాయం. ఆయన్ని మణమ్మగారు సిరి వెళ్ళి కలిశారా లేదా మణమ్మగారు మాత్రమే కలిశారా అన్నది తెలీదు. ఆ లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. బహుశా మీ కేసు రేపే హీరింగ్కి రావచ్చు మంజు. అంటే మనం కేసు ఓడిపోతామా మేడం? చూస్తుంటే అలాగే ఉంది. మనం ఈ కేసు గెలవాలంటే సిరి మనకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వాలి. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అది జరిగేలా కనపడడం లేదు మంజు. మేడం, సిరి ఎలాగో తనకి గతం గుర్తు రాలేదు అని చెప్తుంది కదా మేడం. మనం దాన్ని ఆసరాగా చేసుకొని ఏదైనా చేయొచ్చా మేడం? చెయ్యొచ్చు. కానీ సిరి సత్యనే తన భర్తని నాటకవాడుతున్నప్పుడు మనమేం చేయగలం? ఇంట్లో మీరెన్ని చెప్పినా సరే మీ ముందు ఓకే అన్నట్టు తల ఊపి సిరి రేపు కోర్టుకు రాకపోయినా వచ్చి సైలెంట్గా ఉన్నా లేక సత్యే నా భర్త అని చెప్పినా మీకు విడాకులు రావడం ఖాయం మంజు. ఎందుకంటే మణమ్మ వైపున్న లాయర్ అటువంటి వాడు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మంజు. నా అన్న వదినలకు శ్రార్థ కర్మలు జరగలేదా? సత్య ఎప్పుడో జరిపించుంటారే. ఇంతకాలం ఊరుకోడు. మరి నాకు చెప్పిన విషయం అబద్ధమా? అయ్యే ఉంటుంది. ఎందుకంటే ఆ మాటకి నేను చలిస్తే నాకు గతం గుర్తొచ్చినట్టేనని వాళ్ళకు అర్థమైపోతుంది. ఎందుకు సత్య మంచులో నీకు గతం గుర్తుకు రాలేదా అని నా వెంట పడుతున్నారు? నాకు గతం గుర్తొచ్చిన విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని నా
నాకు సూటిగా చెప్పేస్తారు. సో నేను బయటపడకూడదు. ఏదో ఒక విధంగా ఈ గండ నుంచి గట్టెక్కాలి. హలో. హాయ్ శ్రీవల్లి, ఎలా ఉన్నావు? హాయ్ శ్యామ్, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను శ్రీవల్లి. ఇంతకీ నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినట్టేనా? ఇంచుమించుగా అయిపోయినట్టే శ్యామ్. నీ భర్తకి నీకు ఉన్న ప్రాబ్లమ్స్ పోయినట్టేనా? ఆల్మోస్ట్ అన్నీ తీరినట్టే. నేను అబ్రాడ్ నుంచి 4-5 రోజుల్లో ఇండియాకి రావాలనుకుంటున్నాను. ఓకే ఫైన్ శ్యామ్, వచ్చాక కలుద్దాం. తప్పకుండా. కానీ మనిద్దరమే కాదు, మనిద్దరం కలిసి ఇంకా చాలా మందిని కలవబోతున్నాం. ఎవరితో శ్యామ్? మన కాలేజీ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ అందరూ రీయూనియన్ గెట్ టుగెదర్ పార్టీని అరేంజ్ చేశారు. దానికి మనందరం అటెండ్ అవ్వాలి. నువ్వు కూడా నాతో పాటు వస్తున్నావని మన వాళ్ళందరికీ చెప్పేశాను. సరే శ్యామ్, తప్పకుండా కలిసి అందరితో ఎంజాయ్ చేద్దాం. శ్రీవల్లి, అక్కడితోనే అయిపోలేదు. మన వాళ్ళందరూ ఇందులో ఒక తిరకాసు పెట్టారు. పెళ్లైన వాళ్ళందరూ తమ తమ పార్ట్నర్తో రావాలని కండిషన్ పెట్టారు. సో నువ్వు కూడా మీ హస్బెండ్తో పార్టీకి వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. హలో హలో శ్రీవల్లి, ఏం మాట్లాడవేంటి? హలో. శ్యామ్, సిగ్నల్ కొంచెం వీక్గా ఉంది. సరే, నేను నా హస్బెండ్తో కలిసి వస్తాను. ఓకే శ్రీవల్లి, నేను వచ్చాక కలుద్దాం. ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిస్తే నా పరిస్థితి ఏంటి? కిరణ్మయి, నీ మొహం చూస్తుంటే ఈరోజు కేసు నువ్వే గెలుస్తావనే నమ్మకంతో ఉన్నట్టున్నావు. నీతో వాదించేదెవరో తెలుసా? హైకోర్టు లాయర్ హరిశ్చంద్ర. ఆయన అన్నీ నిజాలే మాట్లాడతారే. కాదు, నిజాన్ని నిరూపిస్తాడు. నిజానిజాలు ఏంటి అన్నది కోర్టు చూసుకుంటుంది. కోర్టుకు టైం అవుతోంది, ఉంటాను. నమస్కారం మేడం. ప్రొసీడ్. కేసు నెంబర్ 214, మంజు సత్య. ప్రొసీడ్. మంజు మంజు మంజు. సత్య సత్య సత్య. ప్రొసీడ్. యువర్ ఆనర్, నా క్లయింట్స్ సత్య మంజులకి విడాకులొద్దని వాళ్లంతట వాళ్లే నిర్ణయించుకొని ఈ కోర్టుకు రావడం జరిగింది. దానికి సంబంధించిన పేపర్స్ అన్నీ మీ ముందున్నాయి.